సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. అలాగే గ్లోబల్ కంపెనీకి సంబంధించిన గ్లోబల్ లెవెల్ సెట్టింగ్స్ లో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము. సారీ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అలాగే దాని కంపెనీ కొరకు అసైన్ చేసాము. దెన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. సో మనం ఎందుకు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని యూజ్ చేస్తాం అనేది కూడా మీకు చెప్పాను. ఏ మంత్ కా మంత్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ని యూజ్ చేసే దానికోసము, పీరియడ్ కంట్రోల్ మెయింటైన్ చేసే దానికోసము, అన్ని సబ్ మాడ్యూల్స్ లో అసెట్స్, కస్టమర్స్, వెండర్, కాంట్రాక్ట్ అకౌంట్స్, మెటీరియల్, దీస్ కైండ్ ఆఫ్ ఆల్ సబ్ మాడ్యూల్స్ లో మనం ఇంట్రెస్ట్ ని పోస్ట్ చేసేదానికి, యూజర్ లెవెల్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేదానికి ఏ మంత్ కి ఆ మంత్ ప్రీవియస్ మంత్ ని క్లోజ్ చేయడం, కరెంట్ మంత్ ని ఓపెన్ చేసుకుని ఈ పీరియడ్ కంట్రోల్ యాక్టివిటీని మానిటరింగ్ చేసే దానికోసం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని యూజ్ చేస్తాము. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లో 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, 12 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఒకేసారి యాక్టివ్ చేశాను. సో అంటే మనం ఎంటైర్ ఇలా 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ని యాక్టివ్ చేసినందువల్ల మనం ఎంటైర్ 12 మంత్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ని ఫ్యూచర్ డేట్ కింద పోస్ట్ చేసుకోవచ్చు, బ్యాక్ డేట్ కిందకైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఒకేసారి 12 పోస్టింగ్ మంత్స్ యాక్టివ్ లో ఉన్నందువల్ల. బట్ రియల్ టైమ్ లో అట్లా ఉండదు. ఏ మంత్ కి ఆ మంత్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కూడా నిన్న మీరు కట్ అయిపోయారు, మీరు వినలేదు శ్రీను. సెకండ్ వీడియోలో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఓవర్వ్యూగా చెప్పాను. ఆ వీడియో చూడండి. ఓకే. సో బిఫోర్ దట్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గురించి సేవ్ చేసే ముందు మీకు టీఆర్ రిక్వెస్ట్ అనేది మీరు రెగ్యులర్ గా అడుగుతా ఉన్నారు. టీఆర్ రిక్వెస్ట్ అంటే ఏందని అడిగారు కదా. సో టీఆర్ రిక్వెస్ట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పినా కానీ ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఈవెన్ యూఆర్ ఫ్రమ్ రియల్ టైమ్ ఆర్ ఫేక్ ఎంప్లాయ్ అనే దానికి ట్రేస్ చేసేదానికి ఇది చాలా సినారియస్ లో అడుగుతారు. సో సో మీరు రియల్ టైమ్ లో వర్క్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటది అనేది నేను చెప్తాను. సో దాన్ని దాన్ని జాగ్రత్తగా రికార్డ్ విని నోట్స్ లో ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే మీకు వాళ్ళు అడిగేదానికి రియల్ టైమ్ సర్వర్ మీద వర్క్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ వన్ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి, వన్ క్లయింట్ నుంచి ఇంకొక క్లయింట్ కి ఎలా మూవ్మెంట్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SC09 అనే టీ కోడ్ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని మనము అనలైజ్ చేసుకుని ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి మూవ్ చేసేదానికి ముందు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో మనకి ప్రీవియస్ గా మనం చేసినటువంటి టీఆర్స్ అన్ని కూడా ఏమేమి కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కూడా టీఆర్ రూపంలో స్టోర్డ్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ టీఆర్ రూపంలో స్టోర్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ with the help of SC09 T code లో we can view, we have an option to display. Okay, here customization request and workbench request, transport copies, relocates. So these two no need required mostly. So here I'm explaining customization request and workbench request. So customization request means this is the standard formats. Like SAP provides some standard formats, some standard configurations. We are using these whatever SAP provide standard options, standard facilities. That facilities relevanted any configurations we can done. Then we can move the any tier. That tiers belongs to కస్టమైజేషన్ రిక్వెస్ట్. అంటే ఎస్ఏపిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనుకోండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసేటప్పుడు OX02 అనే టీ కోడ్ ని యూజ్ చేస్తాం, లేదంటే పాత్ ద్వారా యూజ్ చేస్తాం. సో ఇక్కడ OX15 అనేది కానీ అలాగే పాత్ అనేది ఎస్ఏపి ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఫార్మాట్స్ ని. సో అంటే ఒక్కొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ ఉన్నటువంటి స్టాండర్డ్ కాకుండా with the help of ABAPer with the support of ABAPer and other relevant FI, MM, SD department support based on requirement basis kuni ABAPer will develop another customization fields, customization configuration. Okay, that whatever SAP provided, that requirements is not suitable for client business requirement. So that
In this scenario only, we can use customization transport request. Sorry, workbench transport request. But customization means it is the standard. Like just now I explained, enterprise structure elemented, all the configuration is standard configurations. When we can use these configurations, this and all belongs to customization. Workbench means new requirement. As per client requirement, SAP provide the standard facilities not suitable for the client requirement. Then we can use the customization, right? So then only customization relevanted any transport, customization relevanted any configurations happen. Then at the time of configuration saving system, it will generate one tier, right? That tier belongs to workbench request. Here, this is the customization request. So now just click on the display. You can see there are n number of tiers. So in previous class, we can completed in 175, right? 175 belongs to customization. So our 175 is here. For example, while we are trying to post, for example, /n/ox02 position ARMB, double click. So this is the Amar Raja batteries, right? Company. So in this company creation, we already creation. So for example, we can treat now we are going to create first time, right? Then click on Tirupati. That is the city, for example. Then enter and save. Now here it will be asking. And this is the 175. Previously, global level setting purpose, we are using the configuration. So now I just remove this one and enter 6 and click on save. So this particular group of company updation belongs to new transport request. Then how we can check means just go back and click on display. 176, right? Okay, just again move on. SC09, enter, display. 176 also not. Okay, you can leave it. I'll explain. Maybe sometimes it is not be updated. So previous, with the help of 175 tier number, we can done global level settings like a posting period variant. These 4 steps we completed at the time of saving. We can update it tier with the tier number is 175 ending with. In this tier number, this 175 we can treat as a parent request number. So transport request, the main tier number we can call as a parent tier. So under the parent tier, we have a how many configurations we done, that each and every configuration it will display step by step in child tier. This is also important questions in interview. What is meant by parent tier? What is meant by child tier? So can you explain your system landscape? Can you explain? So these are all the questions. So here /i 175 is the main tier. Okay. So with the 175 tier, we are going to create entire all the configurations. But till we created only these 5 steps only, right? So these 5 steps, each and every step, it will saved under the child tier. How it will display means we just click on this plus symbol and there is a 176 customization task and also click on the plus marks. So here you can display
customization, sorry, you can view cluster maintenance. Okay, you can see first one, IMG open and closing posting periods, assign variants to company code. In Excel, open and closing posting periods and assignment of company codes. These two steps, it will display under the child TR. So this is the table number. This table, it will store. Once again, and one more thing, you maintenance data, open and closing pasting periods, assign variants to company code. So in yesterday, we created only this TR number, posting period variant creation and assignment of posting period variant to company code. Let's check one more TR, 173. Okay. Customization task, click on this. I am view maintain data. You can see define credit control area, copy, edit company, check company code, define business area, define company. So these and all transactions we will done on previous class, right? So these each and every, so some of the configuration I am not activated like a TR number, that's what it will display. But in real time, each and every step, whatever the configuration we can done, we need to use one main TR, but system it will store each and every stepwise, it will store separate child TR. Okay. So here 171, 173 is the main TR. Under the main TR, we can use a number of child TRs. So why we can use these kind of the TRs means, that one I'm going to explain. For example, SAP R3 system, SAP R bar 3 systems అంటారు. అంటే ఏంది అంటే ఇట్ మీన్స్ SAP R bar 3 సిస్టమ్స్ అంటే మనకి SAP లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లయింట్ అంటే మనం స్టార్టింగ్ లో మీకు క్లయింట్ అంటే బిజినెస్ ఓనర్ అని చెప్పాను కదా, బిజినెస్ ఓనరు. సో ఆ బిజినెస్ ఓనరు అది ఒక క్లయింట్. సో మీరు ఆ సినారియోని వదిలిపెట్టండి. సో ప్రజెంట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ వచ్చే తలకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా కంపెనీ అనుకోండి, కంపెనీ కోడ్, మన అమర్ రాజా కంపెనీ కోడ్ కి వాళ్ళు ల్యాండ్స్కేప్ ని ఎలా మెయింటైన్ చేస్తారంటే, ఫస్ట్ క్లయింట్ అనేది 800 ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెమో సర్వర్, మనం లాగిన్ చేసేటప్పుడు మన సర్వర్ లో క్లయింట్ 800, 600, 400 వస్తాయి కదా. సో దాన్ని క్లయింట్ అంటారు. క్లయింట్ అంటే సర్వర్ యొక్క స్టేటస్ ని క్లయింట్ గా ట్రీట్ చేస్తాం. అంటే ఆ ఆ క్లయింట్ సర్వర్ లో డేటా స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లయింట్ 800, ఇట్ బిలాంగ్స్ టు డెవలప్మెంట్ సర్వర్. Okay, under the development server, we have a client 800. So I already created one image. That one I think that one I lost that image. Okay, client 800 is the development server. So under the client 800, so this is the development server. Development server, right? So under the development server, we have a client 800, and same development server also we have a client 300.
Client 300 is client 300 for unit testing. Unit testing. Okay. Then quality server. Then quality server. Here also in quality server, we need to use some client. Example, in quality server, client 300 or 400, something whatever, based on the client requirement, they will fix client 400 quality server. Quality server. Okay. Then coming to the production server. Production server. Production server means this is the final server where users are recording the client business relevant transactions day to day. Like client business relevant actual transactions, users are trying to record day-to-day transactions, even GL, AP, AR, asset accounting, CO, any kind of transactions, real-time transactions, users will post under the production server only, right? So here, production server, client 500. Okay, these client name setups, these and all developed by the basis team, because they only responsible people for entire data, whatever the business transactions happen in real time, and developments done by in configurations done by in the development system, everything, every data basis team only they will maintain, right? Just okay. ఇవన్నీ ముందుగా ఇమేజ్ చేసుకుంటే మీ టైం వేస్ట్ అవ్వదు. బట్ ఎనీహౌ నేను టైప్ చేస్తుంటే మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ SAP R3 సిస్టమ్స్ అంటారు. ఏదైనా ఒక కంపెనీ కోడ్, ఒక కంపెనీ SAPని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ని మ్యాండేటరీగా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ని అంటే, సో ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్, సో డెవలప్మెంట్ సర్వర్ లో కంప్లీట్ గా కన్సల్టెంట్ లెవెల్లో ఉంటారు. సో ఎవరైతే కన్సల్టెంట్ లెవెల్లో ఉంటారు, FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్. సో ఈ టెక్నికల్ కన్సల్టెంట్లు అండ్ ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్లు అండ్ టెక్నికల్ కన్సల్టెంట్లు, ABAP వాళ్ళు, సో సమ్ అదర్ కన్సల్టెంట్లు, అంటే మనం చెప్పే నార్మల్ ఫీల్డ్స్, నార్మల్ బేసిక్ సబ్ మాడ్యూల్స్. బట్ SAPలో ఆల్మోస్ట్ 400 సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ బిజినెస్ నేచర్ ని బేస్ చేసుకుని ఆ సబ్ మాడ్యూల్స్ వాడతారు. బట్ మేజర్ గా వీటి మీదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఏదైతే మనం ఈ కాన్ఫిగరేషన్స్ చేసాం కదండి, ఈ కాన్ఫిగరేషన్స్ సిస్టమ్ లో ఈ కాన్ఫిగరేషన్ చేసాము. సో ఇక్కడ ఇది డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఓన్లీ కన్సల్టెంట్ పీపుల్ మాత్రమే దీనికి యాక్సెస్ ఉంటుంది రియల్ టైంలో. వీళ్ళు ఈ కాన్ఫిగరేషన్ చేస్తారు ఈ డెవలప్మెంట్ సర్వర్లో. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ ని క్లయింట్ తో డిస్కస్ చేసుకుని బేసిస్ టీమ్ వాళ్ళు స్టార్టింగ్ చేసే పని సిస్టమ్ ల్యాండ్స్కేప్ ని డెవలప్ చేస్తారు. సో ఇది అయిన తర్వాతనే ఫర్దర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంటర్ అయ్యి సిస్టమ్ లో వాళ్ళ యొక్క వర్క్ ని డెవలప్ చేస్తారు. సో ఫస్ట్ క్లయింట్ అనేవారు 800 అనే సర్వర్ లో డెవలప్మెంట్ సర్వర్ ని, క్లయింట్ 800 అనే సర్వర్ లో డెవలప్మెంట్ సిస్టమ్ ని డెవలప్మెంట్ సర్వర్ ని డెవలప్ చేస్తారు.
నెక్స్ట్ క్లయింట్ 300 అనే సర్వర్ లో యూనిట్ టెస్టింగ్ సంబంధించిన సర్వర్ ఇస్తారు. సో ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అంటే సరే అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది సార్. శ్రీను లెఫ్ట్ అయ్యాడా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ డెవలప్మెంట్ సర్వర్ లో ఇక్కడ కన్సల్టెంట్ లెవెల్ పీపుల్ కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి కాన్ఫిగరేషన్ చేస్తారంటే జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, ఎఫ్సి, వాట్ ఎవర్ ఎఫ్ఐ రిలేటెడ్ ఆల్ ద కాన్ఫిగరేషన్స్ దే విల్ డన్ అండర్ ద డెవలప్మెంట్ సర్వర్. ఓకే, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే యూనిట్ టెస్టింగ్ మీన్స్ whoever develop the configuration, that persons only once again they will recheck either they developed configurations it will be working properly or not. అంటే క్లయింట్ డెవలప్మెంట్ లెవెల్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది సేమ్ అగైన్ యూనిట్ టెస్టింగ్ క్లయింట్ 300 లో యూనిట్ టెస్టింగ్ ద్వారా చెక్ చేసుకొని ఫైనల్ చేసుకుంటారు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ సెటప్స్ అన్ని చేసేసాము, డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ రిపోర్ట్ జనరేట్ అవుతుందా? ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ లో 2 GLs ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి, 2 GLకి వెళ్ళిన తర్వాత FS10N లో ఆ GL మాస్టర్ లో రిపోర్ట్ కరెక్ట్ గా అప్డేట్ అవుతుందా లేదా? ఆ లైన్ ఐటమ్ FBL1, FB3N, FB5L అంటే ఆ రిపోర్ట్ జనరేట్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్ ని రన్ చేసినప్పుడు ప్రాపర్ గా రిపోర్ట్ వస్తుందా లేదా? ఈ అన్ని సినారియోస్ లో ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ కి సంబంధించిన ఎంటైర్ ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనేది క్లయింట్ 300 అనే యూనిట్ టెస్టింగ్ సర్వర్ లో చెక్ చేస్తారు. సో వన్స్ చెక్ చేస్తారు. సో ఇక్కడ టెస్ట్ చేయడానికి మనకి ప్రీ రిక్వెస్ట్ ఏంది, ఇక్కడ ప్రాసెస్ చేస్తాము. ఇది ఒక సర్వరు, ఇది ఒక సర్వరు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాసెస్ అవ్వాలంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ అవ్వంగానే మనకి ప్రాసెస్ కాదు, ఇక్కడ డిస్ప్లే కాదు. కానీ అది ఎలా డిస్ప్లే అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో మనం ఏదైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసామో సో ఈ 175 అనే ట్రాన్స్పోర్ట్ నెంబర్ లో ఉన్నటువంటి అన్ని కాన్ఫిగరేషన్స్ ని ఏదైతే చైల్డ్ టిఆర్ కింద ఉన్నటువంటి అన్ని కాన్ఫిగరేషన్ ను వన్ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి మూవ్ చేయాలి అంటే మనకి SCC1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ SCC1 అనే సర్వర్ లో ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇది మనకు యూజ్ చేసే డెమో సర్వర్ ఒక్కటే. సో అందువల్ల ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్ కి మూవ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్లయింట్ 800 సర్వర్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ సోర్స్ అంటే ఏ క్లయింట్ కి మూవ్ చేస్తున్నాము అంటే మనం ఇప్పుడు డెవలప్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెవలప్మెంట్ సర్వర్ లో 800 అనే క్లయింట్ లో వర్క్ చేస్తున్నాము. సో ఇది ఫ్రమ్. సో సోర్స్ అంటే సో ఎక్కడికి మూవ్మెంట్ చేయాలనేది. సో ఇక్కడ మనకేంది 800 ప్రజెంట్ సర్వరు ఇక్కడ నుంచి ఇక్కడికి టార్గెట్ చేస్తాం, ఇక్కడికి మూవ్మెంట్ చేస్తున్నాము అంటే ఇది సోర్స్. ఈ సోర్స్ కి మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసినటువంటి కాన్ఫిగరేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్మెంట్ రావాలి. ఓకే, మూవ్మెంట్ అప్డేట్ అవ్వాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టిఆర్ నెంబర్స్ ఓన్లీ. సో ఇక్కడ సో మనం క్లయింట్ 800 నుంచి క్లయింట్ 800 కి మనం మూవ్మెంట్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో ఆ టిఆర్ నెంబర్ ని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ CSTK 9000173 CSTK 9000173 ఇది క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. CSTK 9000173 ఇది టిఆర్ నెంబరు. ఏదైతే మనం ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అన్ని
కాన్ఫిగరేషన్స్, అండ్ ఇట్ మీన్స్ అన్ని చైల్డ్ టిఆర్స్ కలిపి మెయిన్ టిఆర్ గా ఉంటుంది. సో ఈ మెయిన్ టిఆర్ నెంబర్ ని ఇక్కడ మనం అప్డేట్ చేసి టార్గెట్ సర్వర్ ఏ సర్వర్ కి అయితే వెళ్ళాలో ఆ సర్వర్ కి మూవ్మెంట్ చేస్తున్నాము. సో మూవ్మెంట్ చేసేటప్పుడు సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేశాను, సోర్స్ క్లయింట్ ఈ సేమ్ లాగన్ క్లయింట్, అంటే మీరు ఏ క్లయింట్ లోంచి వర్క్ చేస్తున్నారో సేమ్ అదే క్లయింట్ కి ఫార్వర్డ్ చేయాలంటున్నారు. బట్ అది ఎర్రర్, ఇట్లా మూవ్మెంట్ కాదు. అంటే మనము డెవలప్మెంట్ సర్వర్ కి 800 నుంచి 800 ప్రాసెస్ చేయలేం కదా. అందువల్ల సిస్టమ్ ఏంటంటే టార్గెట్ కంపెనీని చేంజ్ చేయండి అంటుంది. సో నేను ఇప్పుడు టార్గెట్ కంపెనీలో మనకు ఒక సర్వరే ఉంది, 800 ఉంటుంది, ఇది డెమో సర్వర్. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఈ సిస్టమ్ లో సమ్ అదర్ డెమో సర్వర్స్ ఉంటాయి. 810 అనే సర్వర్ కి మూవ్ చేస్తాను ఆ టిఆర్ ని. అంటే ఆ 810 అనే సర్వర్ లో మనం చేసినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్స్ వన్ క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ కి, ఒక సర్వర్ నుంచి ఇంకో క్లయింట్ కి మూవ్మెంట్ అయిపోతాయి, అంటే రీచ్ అవుతాయి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేస్తారు, ఇక్కడికి మూవ్మెంట్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా మూవ్మెంట్ అవుతుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఎఫ్ఐసిఓ ఏదైతే కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తారో వాళ్ళు ఎంటైర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసుకుంటారు. డమ్మీ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసుకుని ఏదర్ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి లేదా అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అగైన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ చేసే వాళ్ళు, ఐ మీన్ ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్ ప్రాసెస్ చేసేటప్పుడు జూనియర్ లెవెల్, మిడిల్ లెవెల్, అసోసియేట్ కన్సల్టెంట్ లెవెల్ పీపుల్స్ వీళ్ళు మాక్సిమం చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు, ఫర్దర్ సర్వర్ క్లయింట్ కి సర్వర్ కి, ఐ మీన్ ఫర్దర్ గా క్లయింట్ క్వాలిటీ సర్వర్ కి మూవ్మెంట్ చేసేటప్పుడు సీనియర్ పీపుల్ మాత్రమే మూవ్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కాన్ఫిగరేషన్ లో ఉన్నటువంటి అన్ని చైల్డ్ టిఆర్స్ ని క్లిక్ చేసుకొని ఏదర్ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా చేసాడా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఆ టిఆర్ ని యూనిట్ టెస్టింగ్ నుంచి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఓకే, సో క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సపరేట్ గా పీపుల్స్ ఉంటారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా టెస్టింగ్ టీమ్స్ అని ఉంటారు. మీకు ఆల్రెడీ మార్కెట్ లో టెస్టింగ్ జాబ్స్ అనే డిఫరెంట్ టెస్టింగ్ రిలవెంట్ జాబ్స్ ఉంటాయి. సో అక్కడ ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ టెస్టింగ్ పీపుల్ కి పర్టికులర్ ఎఫ్ఐసిఓ ఎస్డిఎంఎం మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. 100% ఇక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్లకు ఉన్నంత నాలెడ్జ్ అవసరం లేదు. వీళ్ళకి ఒక టెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P2P సైకిల్ అనుకోండి, మెటీరియల్ పర్చేజ్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ పేమెంట్ చేసేదాకా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఏమేమి టీ కోడ్స్ ని యూజ్ చేయాలి, అలాగే ఏమేమి టీ కోడ్ ని ఎంటర్ చేయగానే ఏమేమి ఇన్పుట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంది, యాక్చువల్ రిజల్ట్ ఏమొస్తుంది, అంటే ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ఏముంటుంది, యాక్చువల్ స్క్రీన్ ఏమొస్తుంది, సో అది సక్సెస్ ఆ ఫెయిలియరా, అండ్ టెస్ట్ స్క్రిప్ట్, టెస్ట్ ఓనర్ అంటే ఎవరైతే టెస్ట్ చేశారనేది టెస్ట్ ఓనరు, అలాగే ప్లాన్డ్ స్టార్ట్ డేటు, ప్లాన్డ్ ఎండ్ డేటు, యాక్చువల్ స్టార్ట్ డేటు, యాక్చువల్ ఎండ్ డేటు, సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అని టెస్ట్ స్క్రిప్ట్ లో ఇవన్నీ కూడా ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ మాడ్యూల్ వైజ్ టెస్ట్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసుకొని ఈ టెస్ట్ స్క్రిప్ట్స్ ని కూడా ఎఫ్ఐసిఓ కానీ ఎంఎం కానీ యూజర్స్ కానీ క్రియేట్ చేస్తారు. కొన్ని గ్రేటెడ్ ఎంఎన్సి కంపెనీలు ఏంటంటే స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్ ఫార్మాట్స్ ప్రకారము స్క్రిప్ట్ ని డెవలప్ చేసి ఇచ్చేస్తారు. సో దాని ప్రకారం క్వాలిటీ సర్వర్ లో ఉండే పీపుల్ దాన్ని టెస్ట్ చేసుకొని, అంటే ఇది చాలా సెక్యూర్ సాఫ్ట్వేర్, అలాగే రియల్ టైమ్ లో ల్యాక్స్, చాలా ఐ మీన్ క్రోస్ ఆఫ్ మనీతో ట్రాన్సాక్షన్ అయ్యే బిజినెస్ ని యూజ్ చేస్తారు కాబట్టి, సో రియల్ టైమ్ లో ఇక్కడికి వచ్చే తలకి ఎటువంటి సింగిల్ ఎర్రర్ కూడా లేకుండా సిస్టమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు, ఇక్కడ మళ్ళీ యూనిట్ టెస్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చే తలకి మళ్ళీ క్వాలిటీ టెస్టింగ్ చేస్తారు. సో ఈ క్వాలిటీ సర్వర్ లో చాలా రకాల టెస్టింగ్లు ఉంటాయి. యూఐటి టెస్టింగ్ అని, రిగ్రెషన్ టెస్టింగ్ అని,
టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇలా మీకు డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రియల్ టైం కాన్సెప్ట్స్కి వచ్చేసరికి 1 by 1 చెప్తాను. తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ యూఏటి టెస్టింగ్ అని, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే యూజరు ఫర్ ఎగ్జాంపుల్ నేను FB50 అనే టీ కోడ్ని యూజ్ చేస్తాను. ఇది టీ కోడ్ని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఎన్ని సెకండ్స్ కి నాకు ఈ స్క్రీన్ వచ్చింది అనేది కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే టీ కోడ్ని ఎంట్రీ చేసిన 30 సెకండ్స్ 40 సెకండ్స్ కి వచ్చింది అనుకోండి, ఎంటైర్ సర్వర్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ టైం వేస్ట్ చేసుకుని హాఫ్ సెకండ్ 1 సెకండ్ 30 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ అనేది వేస్ట్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా సిస్టమ్ యూజర్ టీ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఎంత టైంకి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, దీన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఇలా ఇవన్నీ కూడా మనకి రియల్ టైం కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా 1 by 1 చెప్తాను మీకు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ ఈ సర్వర్ లో అన్ని కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రాపర్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత దెన్ ఇక్కడ నుంచి ఈ టీఆర్ నెంబర్ సేమ్ ఇక్కడ ఏదైతే టీఆర్ ఉంటుందో అదే టీఆర్ కంటిన్యూగా మూవ్ అవుతా ఉంటది. అదే టీఆర్ తో ఫర్దర్ లెవెల్ కి మూవ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇక్కడ యూనిట్ టెస్టింగ్ కి చేసాము, అలాగే క్వాలిటీ సర్వర్ కి క్వాలిటీ సర్వర్ క్లయింట్ లెవెల్ అదే క్వాలిటీ సర్వర్ క్లయింట్ కి మూవ్మెంట్ చేసాము. అలాగే ఇక్కడ ఫైనల్ గా క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి యూజ్ చేస్తాం. సో ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేసే ముందు ఎవరైతే క్లయింట్ సైడ్ ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. వాళ్ళలో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యూజర్స్ కూడా ఈ క్వాలిటీ సర్వర్ లో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే యూజర్ లెవెల్లో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు దీన్ని. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎంటైర్ ప్రాపర్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు యూజర్ లెవెల్లో టెస్ట్ చేసుకున్న తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్మెంట్ అవుతుంది. సో వన్స్ ప్రొడక్షన్ సర్వర్ కి రీచ్ అయిన తర్వాత ఎంటైర్ కాన్ఫిగరేషన్స్ అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన FI CO MMSD అబాప్ ఇవన్నీ కూడా అన్ని అబాప్ అనేది సపరేట్ కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు. వీళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని అబాప్ అనేవాళ్ళు డెవలప్ చేస్తాడు. సపరేట్ స్క్రీన్స్ రిక్వైర్మెంట్ ఉంటే డెవలప్ చేస్తాడు. సపరేట్ రైసిప్ ఎలిమెంట్స్ కింద ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో క్లయింట్ యొక్క కస్టమైజేషన్ బేస్ చేసుకొని డెవలప్ చేస్తాడు. ఇలా ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ కి వస్తుంది. సో ఇలా డేటా అనేది ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ నుంచి సమ్ అదర్ సర్వర్ కి మూవ్ అయ్యే దానికోసము దీన్ని SAP R3 సిస్టమ్ అంటారు. R3 సర్వర్ అంటే 3 సర్వర్స్ ని యూజ్ చేస్తారు. అంటే ఇది మ్యాండేటరీ. సమ్ క్లయింట్స్ ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్ కి ముందు ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ని యూజ్ చేస్తారు. క్వాలిటీలో కూడా 2 యూజ్ చేస్తారు. డెవలప్మెంట్ లెటర్ మ్యాండేటరీగా 2 యూజ్ చేస్తారు. అంటే కొంతమంది 4, 5 కూడా యూజ్ చేస్తారు. బట్ మినిమం మ్యాండేటరీ 3 సర్వర్స్ ని యూజ్ చేయాలి. అందువల్ల దీన్ని R3 సర్వర్ అంటారు. దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ టీఆర్ లో 800 సపరేట్ 801 అనేది సపరేట్ నెంబర్ ఇచ్చాను. మన యాక్చువల్ క్లయింట్ 800 810 అని ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే సిస్టమ్ తీసుకున్నది. ఐ మీన్ సేవ్ చేసాము ఆల్రెడీ ఇంతకు ముందు. SCC1 source client 66. Okay, enter. I need to update 3. So 3 6 already updated. I will check, select one more tier. 169 enter, test run, start immediately, continue, program run successfully. So but here system మనకి సక్సెస్ఫుల్ అయినట్టు చూపిస్తుంది. మనకి ఇంకొక సిస్టమ్ అనేది లేదు, ఇంకొక సర్వర్ అనేది లేదు. ఆ సర్వర్ లోకి వెళ్తే మనం చూసుకోగలుగుతాం. బట్ ఇక్కడ క్లయింట్ 066 ఉంది. బట్ ఆ 066 క్లయింట్ కి నా దగ్గర యూజర్ క్రెడెన్షియల్స్ అన్ని ఏం లేవు. నాకు ఈ డెమో సర్వర్ నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు క్లయింట్ 800 దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి నేను క్లయింట్ 800 మాత్రమే ఓపెన్ చేసి చూసుకోగలుగుతాను. అదే నా క్లయింట్ 066 అనే క్లయింట్ కి సంబంధించి యూజర్ క్రెడెన్షియల్స్ ఇచ్చుంటే నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటే
ఈ టీఆర్ తో ఎంటైర్ డేటా అక్కడికి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. సో మీకు అర్థమైందా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు బేసిక్ గా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ SC09 transaction code we can display and we can verify the TR numbers like parent TR number and child TR number. Later, once all the configuration is completed, we can move these entire configurations for development server to quality server and quality server to production server with the help of TR number. అని చెప్పుకొని SCC1 transaction code లోకి వెళ్ళి there we can enter source client number and parent TR number we can update it, and before that once we can run the test run. Once everything it will be fine, and we can run the real time run and save it. So that is the answer for real time. You can explain same thing. So he never asked regarding the real time concepts. ప్రహ్లాద్ రెడ్డి అర్థమైందా మీకు? మీకు చెప్తున్నారా ఇలాంటివి? చెప్పుంటారు కదా ఇంతకుముందు కాన్సెప్ట్. సీను మీరు అర్థమైందా? లెఫ్ట్ అయ్యారు మళ్ళీ జాయిన్ అయ్యారు మీరు. అర్థమైంది సార్. అది వైఫై ప్రాబ్లం వస్తుంది సార్ మొబైల్ది, అది నెట్వర్క్ ప్రాబ్లం. సరే ఓకే. టీఆర్ వరకు సపరేట్